ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, నేను చీకట్లో ఉంటేని ఉదయము చెడ్డది, చెడు తలంపులు, ఆలోచనలు కలిగిన వాడగా ఉంటుంది. పూర్ణ హృదయం లేక అసంపూర్ణంగా నా జీవితం లోకంలో చీకట్లో ఉన్నప్పుడు ఈ చెడిన హృదయంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. మీ రక్తంతో నా హృదయం, నా పాపంని కడిగి పూర్ణ హృదయం నాకు ఇచ్చారు. పూర్ణ ఆత్మతో నేను సేవించట, గణపరచటకు ఇచ్చిన దాని రక్షణ బట్టి మనం స్తుతించి ఆరాధిస్తూ ఉంటుంది. సమయంలో కొంత వాక్యం చూసుకొని మేము ఎలాగుంటున్నామో పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మేము సమాధానం పడి తండ్రితో కుమారుని ద్వారా దేవా మా ఆత్మీయ జీవితాలను ముందు కొనసాగించమని మీ సాయం కోరుకుంటూ నన్ను శ్లోసాలను మరుపరిచి మీరే కనతామని పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ 2 వచనాల్లో 4 పదాలు ఉంటున్నాయి. నా పూర్ణ హృదయంతో స్తుతించెదను. మొదటిగా, నా పూర్ణ హృదయంతో నేను ఆయన కార్యములను వివరించెదను. మూడవదిగా, నా పూర్ణ హృదయంతో మరి ఆనందించెదను. ఇక్కడ సంతోషించెదను, మరి హర్షించుచున్నాను. తర్జమా గ్రంథంలో సంతోషించుచున్నాను. చివరిగా 4వది, నా పూర్ణ హృదయంతో నీ నామమును కీర్తించెదను. ఒక పాట విన్నాను, హిందువుల ఆమెతో పాడించాను. కీర్తింతు నీ నామము ప్రభువా, గణపరచే నీ నామం ఎల్లప్పుడూ క్రొత్త గీతముతో పాడింది హిందువుల. నేను అనుకుంటాను, నిజముగా ఆ సరైన పదనిసలు మనకు రావు, కానీ వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారంటే గుర్తు పెట్టుకునేదాన్ని అడ్డబుట్టు. తమిళనాడు అని అప్పుడు సంగీతం ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి బాగుంటే వింటా, లేకుంటే వదిలేస్తాను. ఆ పాటలో కీర్తింతు నీ నామము, ఇక్కడ చివరి భాగములో నీ నామమును కీర్తించెదను, దేవా నేను గూర్చి అనే పాట పాడుతూ వచ్చాను. శ్లాఘించెద, కొనియాడద, కీర్తించేద, ఉప్పొంగెను నా హృదయమును పాట పాడుతూ వచ్చాను. దేవా నేను గూర్చి నా హృదయం ఉప్పొంగెను. దేవుని ఈ 4 విధాలుగా, ప్రస్తుతం ఇక్కడ 4 విధాలు ఉన్నాయి ఈ 2 వచనాలు. ఈ 4 విధాలుగా ప్రభువును మనం పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి ఎందు సంతోషపడుతున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా, తర్వాత ఆయన నామాన్ని కీర్తి ఘనతలతో పూర్ణ హృదయంతో మనం సేవిస్తున్నాము. చాలాసార్లు మనం ప్రార్థన ఎక్కువ చేస్తాం, దేవుణ్ణి స్తుతించడం చాలా తక్కువ. మీరు ఎప్పుడైనా గమనించండి, స్తుతి చేయుట చాలా తక్కువ, ప్రార్థన పెద్దగా ఉంటుంది. అలా చేయకూడదు. భక్తులు చెప్పారు, దైవజనులు చెప్పినది నేను విన్నాను, తర్వాత గుర్తుకొచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఎక్కువగా దేవుని స్తుతించాలి, తక్కువగా ప్రార్థన చేయాలంట. మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం, 2 మాటలు స్తుతించి కనపరుస్తాం. ఇక్కడ చివరి 2వ లైన్, 4వ లైన్లో నామము కీర్తించెదను. ఏంటి కీర్తి? కీర్తి అంటే ఏమిటి కదా? నాకు పాట విన్నాను 2000 సంవత్సరంలో, కానీ ఆ పాట ఎక్కడ వెతికినా లేదు. సియోని గీతాల్లో లేదు. కొన్ని చిన్న పాటల పుస్తకాలు ఉన్నాయి, ఎప్పుడో 2000 సంవత్సరం కిందటి. దాంట్లో వెతికాను, రాత్రి పాడుకుంటా
ఉన్నా, ఆ పాట దొరకడం లేదు. కీర్తి ఘనత మహిమ ప్రభుకే, హల్లెలూయా కలుగునుగాక, హల్లెలూయా కలుగునుగాక. చిన్న పాట ప్రతుల్లో ప్రింట్ చేయించి అప్పుడు జిరాక్స్ అందరికి తల ఒకటి పంచి ఇచ్చిన తర్వాత అది కొన్ని దినాలు ఎత్తి పెట్టుకున్నా, తర్వాత ఎక్కడ పోయేది. ప్రింటెడ్గా పాట లేదు. పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించుట, ఘనపరచుట, మహిమపరచుట, హెచ్చించుట, పూజించుట, కొనియాడుట. మీరు ఖాళీగా ఉన్నప్పుడు పాటలు వింటూ ఉండండి. సియోను గీతములు ఉన్నాయి, మరి ఎస్తేరు పాల్వాడిన పాటలు, ఆ పాటలు వినండి. లోక సంబంధమైన పాటలు ఎన్నో ఉన్నాయి, అంత సంగీతం ఎక్కువ ఉంటుంది, తర్వాత పదాలు వేరుగా ఉంటాయి. లోక సంబంధమైన పదాలు దాన్ని యాడ్ చేసి గ్రామర్ కలిపి దాన్ని పాడతారు, అవి మన పదాలకు సూటుగా. పాట వాక్యం ఒకటిగానే ఉండాలి. ఇవే వచనాలు పాట రూపంలో పాడేది అది సియోను గీతములు. అందుకు తప్ప బయట ఉన్న వాళ్ళు మంచి సంగీతాలు ప్లే చేస్తూ ఉంటారు, కానీ ఆ అర్థాలు, ఆ పదాలు లోక సంబంధమైనవి. మీరు బాగా గమనించండి. ఇక్కడ పదాలకు అర్థాలు వేరు, లోకంలో ఉన్న గ్రామర్కు అర్థాలు వేరుగా ఉన్నాయి. నేను అన్నీ గమనిస్తూ ఉంటాను. అందుకే మన భాష బయటకు పోయినప్పుడు, అంగడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా మనం గబగ్గిన మాట్లాడినప్పుడు వెంటనే తిరిగి చూస్తారు. తెలుసా? మీరు గమనించారు లేదు? యేసు ప్రభు నమ్మిన పిల్లలు ఎక్కువగా వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళ గడిపేవారు మాట్లాడితే వెంటనే చూస్తారు. పొద్దున అంగడి పోయినా మాట బట్టి వెంటనే చూసినావు. ఒక ఎందుకు చెప్తున్నారంటే మన భాష వేరు, తెలుగే మాట్లాడుతుంటాం, మన భాష వేరు. నువ్వు రావా, ఆలోచన లేదా, వచ్చే తొందరగా అంటే ఏదన్నా మాట వరుసకొచ్చి పిలుస్తూ ఉంటాడు. నేను ఇంకా దేవుని అడగలే, అంత అవగాహనలో లేనంటాం. చూడు, భాష వేరుగా ఉంది, మన మాటలవి. అలాగా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు పాటలు వినండి. దేవుణ్ణి ఆ పాటలు వినేటప్పుడు ఆ పాటల్లో ఉన్న అర్థాలన్నీ గుర్తుపెట్టుకొని, ఆ పదాలను గుర్తుపెట్టుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఇక్కడ తర్వాత ఇంటి దగ్గర ఎక్కువగా దేవుణ్ణి కీర్తించాం, ఘనపరచం, కొనియాడం, ప్రార్థన చేస్తాం. ఈ 4 భాగాలు మన జీవితంలో ఉంటున్నాయా? చూడండి, 9వ అధ్యాయము దావీదు కీర్తనలు 1వ వచనంలో, నా పూర్ణోదయంతో యెహోవాను స్తుతించెదను. స్తుతించాం, ఇంతవరకు దేవుణ్ణి కీర్తించాం, ఘనపరచాం, కొనియాడాం. ఏ హృదయముతో దేవుని స్తుతించాం? మళ్ళీ ఇదొక సమస్య కదా. ఇంతసేపు మన హృదయం దేవుడు కడిగాడు, శుద్ధ హృదయం కలగజేశాడు, పూర్ణ హృదయం కలగజేశాడనే కదా అంకుల్ ఆరాధన చేసింది అంటే. అందుకే ఒక వచనాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు. ఇర్మియా 17:9, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, మోసం చేస్తుంది. దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని ఘనపరచకుండా, కీర్తించకుండా నీ హృదయమే నేను మోసం చేస్తుంది. ఇది ఎంతవరకు అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం, యేసుకోవచ్చేంత కాలం. దీన్ని పోరాటము అంటారు. ఆత్మకును శరీరమునకు పోరాటం. ఇలా పోరాట జీవితం కలిగిన వారు పూర్ణులై సంపూర్ణ హృదయంతో ఆయన్ను సేవించేవారుగా ఉంటారు. లేదంటే గిన అసంపూర్ణ మనసుతో దేవుని కీర్తించుట, ఘనపరచుట, హెచ్చించుట, పూజించుట, ఇది ఎంత మాత్రము దేవునికి ఇష్టం ఉండదు. ఎలా తెలుస్తుంది? పక్కనే రాయబడుతూ వచ్చింది. 7వ అధ్యాయం దావీదు కీర్తనలో 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ఉదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా. అందుకే
దేవుడు హృదయాన్ని మనసును చూస్తున్నాడు. గణపరచేటప్పుడు, హెచ్చించేటప్పుడు, పూజించేటప్పుడు. మీకు ఇంతకుముందు ఎప్పుడో గుర్తు చేశాను. ఆష్కవిత్వం అంటారు. ఆష్కవిత్వం అంటే ఎదుటిగా మనిషిని చూస్తాను చదువుతూ ఉంటారు. ముఖాన్ని బట్టి, ముఖాన్ని కదలికలు, ముఖం యొక్క ఆకారాన్ని బట్టి. నేను పిల్లప్పుడు చదివిన తెలుగు పాఠ పుస్తకంలో నేను తిరుపతి జంట కవులని వాళ్ళు ఎట్లా అంటే మనిషిని చూస్తానే రాజాదిరాజా, గొప్ప రాజవు, రాజులో ఉన్న ఉన్నతమైన రాజువు, నువ్వు సహాయం చేసేవాడవు, నువ్వు అది కట్టించావు, ఇది కట్టించావు. దీన్ని ఏమంటే ఆసు కవిత్వం అనగా మనిషిని చూస్తానే పొగడము అంటారు. పొగడము, ఘనపరచడము, హెచ్చించుట. రాజాదిరాజా అంటున్నాగానే ఆ రాజు ఏమంటాడు? పొంగిపోతుంటాడు కదా. లోకంలో 2 మాటలు అంటేనే అంత పొంగిపోతాం. ఈ మాటలు మనసులకు చెందేటివా? ఇది ఒక్క యేసు ప్రభువుకు చెందింది. ఎలాగుంటున్నాం దేవుని కీర్తించే విషయంలో? ఎలాగ ఆయనను ఉప్పొంగే అనగా మన హృదయం పూర్ణ హృదయంతో ఆయనను ఘనపరుస్తూ ఉన్నామా? లేదంటే మోసపోయిన హృదయంతో, అసంపూర్ణంగా హృదయంతో దేవుని కీర్తిస్తున్నామా? అందుకే హృదయం అన్నింటికంటే మోసకరమైనది. దేవుని కీర్తించేటప్పుడు మన హృదయం ఎలా ఉంటున్నది పరీక్షించుకొని దేవుణ్ణి కీర్తించాలి. ఎట్లా పడితే అట్లా, ప్రభా నాకు అది ఇచ్చిన ప్రభా వందనాలు, నాకు ఇది ఇచ్చిన ప్రభా వందనాలు, నాకు మేలు చేసిన ప్రభా వందనాలు. ఇదెంత ఆసు కవిత్వం. దీన్ని ఆసు కవిత్వం అంటారు. అంటే అలా విన్నప్పుడు దేవుడు మనసుల మాదిరి పొంగేవాడు కాదు. ఎందుకంటే అంతరంద్రియములను పరిశీలించువాడు. చాలా జాగ్రత్తగా దేవుణ్ణి పొగడాలి. చాలా జాగ్రత్తగా పూర్ణ హృదయం కలిగిన వారమై దేవుని కీర్తించాలి. లేకపోతే కనుక్కుంటాడు. మనుషులు కనుక్కోలేరు. రాజాది రాజా, గొప్ప రాజు అంటానే ఉప్పొంగిపోతారు. అది మనసుకు తెలియదు, మాటల వల్ల ఉప్పొంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు పూర్ణ హృదయం, సంపూర్ణ ఆత్మ కలిగిన దేవుడు, మనకిచ్చిన దేవుడు. అందుకే హృదయాన్ని చూస్తూ ఉంటాడు. వీడు ఏ విధంగా నన్ను గణపరుస్తూ ఉన్నాడు, ఈ బిడ్డలు నన్ను ఏ విధంగా కీర్తిస్తున్నారు, వీరి హృదయం ఎలా ఉంటున్నారు. ఈనాడు వాక్యాలు చెప్తే నేను ఒకరిని విమర్శించడం కాదు, కానీ నన్ను నేనే పరీక్షించుకుంటుంటాను. ఇప్పుడు నిజంగా నేను ఎట్లున్నాను, నేను ఏ విధంగా ఉన్నాను, నేను బాగున్నానా, నేను బాగా ప్రేమిస్తున్నానా, నా క్వశ్చన్లు నేనే వేసుకుంటూ ఉంటాను. నాకు నేనే ఎప్పుడు ఎవరినే కానీ నా విమర్శించుకోను. ఎందుకంటే నేనే బాగలేనులే, నేనే బాగలేను అనుకుంటాను. ఎప్పుడైతే మనం అలాగా నేను బాగలేను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇక ఏ గొడవలు ఉండవు. ఇలాగా మన అంతరింద్రియములను పరీక్షించే దేవుడు. చూద్దాం 2 మాటలు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. లేదు 6. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడనే యెహోవా ఆదిత్యుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలేను. 2 వారాల కిందట ప్రేమించుటన వచనాన్ని ధ్యానించాం. ఆజ్ఞలు చేయుటయే దేవుని ప్రేమించుట కదా. ఎక్కడుంది ఇది? ఇప్పుడే వచ్చింది. ఎప్పుడో గుర్తుండవు ఒకసారి మనం. అందుకే గుర్తు వచ్చి వెంటనే చూసుకుంటే తర్వాత మళ్ళీ 5వ అధ్యాయం, 1 యోహాను 5వ అధ్యాయం 2వ వచనం. మనం దేవుని ప్రేమించచ్చు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వలనే ఎరుగుదాం. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞను గైకొనుట. ఏ విధంగా
మన జీవితం, మన హృదయం ఎలాగుంటున్నది? దేవుణ్ణి హెచ్చించుటలో, పూజించుటలో, సంతోషించుటలో, కీర్తించుటలో మన హృదయాన్ని పరీక్షించుకొని దేవుణ్ణి కీర్తించాలి, గణపరచాలి. ఎట్లంటే అట్లా ఆరాధన చేయకూడదు, ఎట్లంటే అట్లా గణపరచకూడదు. అందుకే మన హృదయాన్ని కడుక్కోవాలి, ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఆయన రక్తం చేత. ఇక్కడ ముందు వాక్యం వింటుండగా కడగబడుతూ ఉండాలి. వాక్యం వింటూ ఉంటాము చెవు ద్వారా, ఈ మనోనేత్రాల ద్వారా అన్న హృదయం లేకపోయి కడగబడుతుండాలి. ఆరాధన వచ్చేసరికి సిద్ధపడాలి. ఇలాగ చేయాలి. కొంతమంది పెద్ద పెద్ద సంఘాలలో ఎక్కువ మంది ఉంటారు కదా, వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆరాధన చేస్తారు. నేను మటుకు చేయకుండా అంటే అట్లా సాధ్యమైనంత వరకు 99% ఎప్పుడు నేను ముందుగానే పోయి కూర్చుంటాను, గంటన్నర ముందే. డ్యూటీకి కూడా అంతే, 2 గంటల ముందు పోతాను. నీ డ్యూటీ ఇప్పుడు వచ్చినావు అంతలేకనే అంటుంటాను సార్. 9 గంటలకు డ్యూటీ అంటే 6:30కి వచ్చినావు నువ్వే కానీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు ముందు ఉండేవాడిని. సరే, మన జీవితంలో ఇక్కడ రాయబడిన అంశంలో పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మ దేవుని ప్రేమించుట, మన హృదయం ఎలాగుంటున్నది పరీక్షించుకోవాలి. తర్వాత ఆరాధన చేసే విషయంలోను, ప్రేమించే విషయంలోను మన హృదయం ఎలాగుంటున్నది చూడండి. అనేక సార్లు మత్తయి సువార్తలో కూడా యేసు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ కూడా రాయబడుతూ వచ్చింది, నీ దేవుడు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ దేవుడైన ప్రభును ప్రేమించాలి. చదివిన భాగాల్లో 3 ప్రేమించుట, దేవుని ఎలాగ ప్రేమించాలి, ఆజ్ఞలు నెరవేర్చుటయే. తర్వాత నెరవేర్చాక ముందు మన హృదయం ఎలా ఉంటున్నది అనగా దేవుని యొక్క హృదయం అనగా దేవుడిచ్చిన హృదయం, పూర్ణ హృదయముతో, కడగబడిన హృదయముతో దేవుని కీర్తిస్తున్నామా, ఘనపరుస్తున్నామా, లేదంటే గిన భౌతికంగా మనసులను గొప్ప చేసే మాటల ద్వారా ఆరాధన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుతూ వచ్చాము, దేవుని ఘనపరిచే పాటలు. కొన్ని పాటలు ఉన్నాయి, మరి ఘనపరచదును, కొనియాడదును, కీర్తించను, ధవలవరుణుడా, రక్తవరుణుడా, 10,000 మందిలో గుర్తింపదగిన వాడా. ఇదే మనుషులంటే ఉప్పొంగిపోతారు కదా, ఇది నోటి మాటలతో. అందుకే మత్తయి సువార్తలో వారి గురించి అంటున్నాడు, అయ్యా మీరు మీ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉంటుంది అంటున్నారు కదా. అలాగ ఉండకూడదు. దేవుడు ఇవి మనకు నేర్పించే మాటలు, తర్వాత హెచ్చరించే మాటలు. ఎందుకంటే మనం అనాలోచనగా దేవుణ్ణి ఆరాధించకూడదు. 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ ప్రజలు 13 వచనం 13 ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సును తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్ల వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వింటకు మందములైనవి. మరి ఇక్కడ హృదయంలో ఉన్న వాటి గురించే చెప్తా ఉంటున్నాడు. అందుకే మీరు అది ఎక్కడుందో చూడాలి. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంది.
మత్తయి సువార్త 15:7 5 వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తారు. అమ్మా, మనం ఇప్పుడు కొంత పూర్ణ హృదయము కలిగిన వారమై దేవుని కీర్తించి, దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని సంతోషించే వారంగా ఉండాలి. 4 పదాలు చూస్తూ వచ్చాం 9వ అధ్యాయం దావీదు కీర్తనలో. ఇక్కడ ఏమంటున్నాడు? మరి ప్రజలక పెదవులతో నన్ను గణపరుస్తారు, వారి హృదయం దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, తర్వాత దైవోపదేశములు, మనుషులు కల్పించిన పద్ధతులు. అందుకే వాక్యములో ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారం చేసుకొని ప్రభువును ఆరాధించాలి. మనుషులు కల్పించు పద్ధతులు, మనుషులు అంటే లోకంలో మనుషులు గొప్ప వ్యాకరణం జోడించి గొప్ప గొప్ప పదాలతో లోకము సంబంధమైన, అదే బైబిల్లో ఉండవు అవి. నీకు వ్యాకరణ పుస్తకంలో చూస్తే కనపడదు. గ్రామర్ పుస్తకంలో, ఆ గ్రామర్ పుస్తకం వేరు పదాలు ఉంటాయి లోకానికి సంబంధించినవి. మనుషులు కల్పించిన పద్ధతులు, ఆచారాల ద్వారా దేవుణ్ణి గణపరచకూడదు, హెచ్చించకూడదు, పూజించకూడదు. వాక్యములో ఏదైతే ఉంచున్నదో, అందుకే వాక్యం మరి ఒక అక్షరము తీసివేయకూడదు, కలపకూడదు. మనుషులు కల్పించే వాటి పద్ధతుల ద్వారా దేవుణ్ణి మహిమపరచకూడదు, గణపరచకూడదు. ఆయన ఎందుకంటే మన అంతరంద్రియాలను, మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. కొంతమంది చక్కగా ఆరాధన చేస్తారు. దీంట్లో చక్కదనంగా, స్పష్టంగా అనేది ఏమి లేదు. మన హృదయం పూర్ణంగా ఉండి తప్పులు పెదవులు తప్పులు పోయినా హృదయం కరెక్ట్గా ఉంటే, పూర్ణ హృదయం ఉంటే దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ వారంలో మనం ఎక్కడైతే పూర్ణ హృదయం లేకుండా దేవుణ్ణి స్తుతించామో, ఆరాధించామో, ఘనపరిచామో, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములు అనుకొని భ్రమలో ఉంటూ సంపూర్ణ హృదయం లేకుండా అర్ధ హృదయం కలిగిన వారమై సగము దేవుడు సగము లోకము మనలో ఉండి పూర్ణ హృదయం లేకుండా అసంపూర్ణంగా మన హృదయాన్ని పెట్టుకొని ఒకవేళ ఈరోజు అలాగ చేసి కీర్తించినట్టే ఈ వారమంతా అలాగ చేసి ఇప్పుడు చేసాం కదా ఆరాధన, ఇప్పుడు కూడా అలాగా అర్ధ హృదయం కలిగి చేసి ఉంటే గిన ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? ఒప్పుకోవాలి. లేకుంటే ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి, పరిశీలన చేస్తున్నాడు కాబట్టి, అవును ప్రభా లోకమంతా లోపల పెట్టుకుంటే, దేవా నువ్వు గొప్ప దేవుడవు, కీర్తిమంతుడవు, దేవా నువ్వు ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు చేసే దేవుడవు, నువ్వు పూర్ణుడవు, రక్తము కాల్చిన దేవుడవు, ఇలాగ చెప్పుడు ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చెవులు కళ్ళు మూసుకుంటాడో చెవులు ఇట్లా పెట్టుకుంటాడు, వినడంట కదా. ఈ చిన్న మందిరము ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో చిన్న మందిరం, కానీ ఈ చిన్ననాడే మనం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. అంతేగాని మనం పెద్దగా పాటలు పాడి తర్వాత వాక్యాలు చెప్పుకొని తర్వాత ఏదేదో చేసినంత మాత్రాన దేవునికి ఘనత కలగదు. చాలామంది పాపం యూట్యూబ్లలో పోరాడుతున్నారు. చేయనీలేండి, నేను వారి గురించి అనలేదు. కానీ ఒకటి చేయడం మంచిదే. కానీ ఒకటి ఏమంటే ఫస్ట్ నుంచి రావాలి. ఫస్ట్ నుంచి అంటే హృదయం కాలం నుంచి రావాలి. అప్పుడు దేవునికి మహిమ, కీర్తి, ఘనత. అబ్బో నిజంగా నా పిల్లలు పూర్ణ హృదయం కలిగిన వారై సంపూర్ణ ఆత్మతో నన్ను ఆరాధిస్తున్నారని దేవుడు ఆ సువాసన ఆగ్రాణించేవాడుగా ఉంటాడు, తీసుకునేవాడుగా ఉంటాడు, సంతోషించేవాడుగా ఉంటాడు. చూద్దాం 9వ అధ్యాయం, అక్కడికి రండి, ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండ దావీదు కీర్తనలు 9వ అధ్యాయం. రెండవ లైన్, యెహోవా నీ అద్భుత కార్యము నేను వివరించేదను, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఇక్కడ
సంతోషము, రెండవది సంతోషము అనగా సమాధానం, శాంతి. మన హృదయంలో దేవుడు పూర్ణ శాంతితో నింపాడు. యేసుక్రీస్తు రక్తంతో కడిగి శుద్ధులుగా చేశాడు. అందుకే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాం. ఒకప్పుడు లోకంలో ఉన్న శాంతితో మనం ఉండటం ద్వారా మనకు శాంతి లేకపోయి, సమాధానం లేకపోయి జీవించాం. కానీ దేవుడు ఇచ్చిన పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు కలిగిన తర్వాత ఈ సంతోషముతో ప్రభువును మనము కీర్తించి గణపరుస్తూ ఉన్నాం. ఆయన చేసిన గొప్ప కార్యములు ఏ హృదయంతో గొప్ప చేస్తూ ఉంటున్నాం, అది కూడా గమనించాలి. అందుకే ఎక్కువసేపు మనము ఆరాధించలేకపోతున్నాము, స్తుతించలేకపోతున్నాం. కారణం ఏదంటే హృదయం అన్నింటికంటే మోసకరమే. ఆ మోసంలో పడి దేవుని ఎక్కువగా స్తుతించలేకపోతున్నాం. నేర్చుకుందాం. అందుకే ప్రభువా, కేవలం నీ సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే, ఆదివారం మాత్రమే 2 మాటలతో నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాం. అది కూడా అర్ధ హృదయముతో, నిండు హృదయము, పూర్ణ ఆత్మ, సంపూర్ణ హృదయం నాకు కలిగి నేను అలాగా జీవించటం. నీవు నాకు ఆ పూర్ణాత్మ, పూర్ణ హృదయం నాకు ఇచ్చావు. మీ రక్తం చేత నాకు కడిగి శుద్ధురాలిగా చేశావు. కానీ ఏదో ఒక మోసం చేసే, కుయుక్తి చేసే ఈ హృదయం కదా, హృదయం అన్నింటికంటే మోసకరమైనది. చాలా తొందరగా మోసంలో పడిపోయే పరిస్థితులు నిజంగా నా జీవితంలో. అలాంటి పరిస్థితులకు దారి తీయకుండా నేను ప్రభా పూర్ణ హృదయంతో నిన్ను, పూర్ణ ఆత్మతో నిన్ను సేవిస్తాను, ప్రేమిస్తాను. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 1 సమూయేలు 7వ అధ్యాయం. 1 సమూయేలు 7వ అధ్యాయం. ఆరో వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది ఉపవాసాన్ని కుమ్మరించి ఆ దినము ఉపవాసం. యెహోవా దృష్టికి మేము పాపాత్మ ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చువచ్చు. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దాలు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడింది. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో ఉండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసి, సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షం యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు దహనబలి అర్పించుగా ఫిలిస్తీయులు యుద్ధం చేయటగా ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. చూడండి, ఇశ్రాయేలు తరపున గెలుపు దేవుడే చేశాడు. ఎలాగ చేశాడు? ఎందుకు చేశాడు? అయ్యా, మేము ఈ వారం అంతా చేసింది తప్పు నాయన, పాపం నాయన, ఒప్పుకుంటున్నా. ఎప్పుడైతే వారు ఒప్పుకున్నారో వారి తరఫున యుద్ధం చేసి ఉరుములు మెరుపులు వచ్చి వారిని పారద్రోలి. చూడు ఎంతకంటే వెంటనే ఆయన మన వైపు తిరుగుతాడు. మనం ఆయన వైపు తిరిగితే వెంటనే మన వైపు తిరుగుతాడు. క్షణములనే మనం అడగాలే కానీ వెంటనే తిరుగుతాడు. ప్రభువా, ఈ వారం నా హృదయం అసంపూర్ణంగా ఉంది, పూర్ణ హృదయం దయచేయి. నేను ఎప్పుడు రోజు పూర్ణంగా ఉండాలి. నా హృదయంలో ఏది వెళుతుండకూడదు, ఎవరు ఉండకూడదు, ఏ ఆశలు కోరికలు ఉండకూడదు, భార్య పిల్లలు ఏది ఆస్తి ఏది ఉండకూడదు లోపల. ఇట్లా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు అట్లే అనుకుంటాను. వామి కూడా ఏందో ఎప్పుడు హృదయం గురించి చెప్తాం, అది చెప్తాం అంటుంటాడు. వామికి ఎప్పుడైనా చెప్తుంటా కూర్చున్నాడు అంటే లేదు, ఖాళీగా యేసుప్రభువే ఉండాలి, ఏది రానివ్వదు లోపలికి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. హృదయంలోకి ఏది రానివ్వదు. డస్ట్ ఇంట్లో కసువు రానిచ్చామా, కసువు వచ్చాము ఎప్పుడు ఊడుతూనే ఉంటుంది.
కదా. పొద్దున ఊడుస్తాం, చిన్నప్పుడు మధ్యాహ్నం ఊడుస్తాం, సాయంత్రం ఊడుస్తాం కదా. 3 సార్లు ఊడిస్తే ఎందుకు లేరు ఇల్లు కొత్త కట్టించుకుంటే 10 సార్లు ఊడ్చాలి కొత్త కట్టించుకుంటే. అట్లాగా ఈ ఉదయాన్ని కూడా ఏం చేయాలా, ఎప్పుడు ఏం చేయాలా, శుభ్రం చేసుకుంటున్నాను. శుభ్రం చేసుకుంటుంటే లోనికి రాడవాడు. తలంపుల క్రియలు కూడా మరి తీసివేయబడి దేవుడు మనను పూర్ణ స్థితిలో ఉంచుతాడు. ఇలాగ దేవుని కీర్తించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, ఘనపరచడం ద్వారా, శ్లాఘించడం ద్వారా, మయంపరచడం ద్వారా కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఆయన మహిమకు కీర్తి కలిగినట్లుగా అని. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియులందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకే మనం ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషం ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత క్రీస్తు మనం ఏర్పరచుకుని ఇంత ఏర్పాటు సంకల్పం కలిగింది. ఆయన మహిమకు కీర్తి కలగాలి కదా. ఇవన్నీ చాలా సుదీర్ఘంగా ధ్యానించవలసిన పదాలు. ఇంత లోతుకు పోతూ ఉంటే నిజంగా కడగబడుతూ, శుభ్రపడుతూ, పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభువులో ఉండే జీవితం. వాక్యములు ఎప్పుడు ధ్యానించుకో, వాక్యములు ఎప్పుడు దూరిపోతూ ఉండాలి, వాక్యములు ఎప్పుడు ఎటు చేయాలి. కొంతమంది పైన చదువుతారు, వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంలో తేలిపోతూ ఉండాలి, వాక్యంలో దూరిపోతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. అప్పుడు నీకు ఆ మధురం కనపడుతుంది. చూడు, ఇక్కడ మహిమకు కీర్తి కలంట, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. కృప అంటే కృప, కనికరము, దయ, వాత్సల్యత, కరుణ, కటాక్షం. ఇవి దేవునికి చెందిన గొప్ప, ఆయన మహిమకు చెందిన కీర్తి కలుగు మాటలు. ఆయన మహిమకు కీర్తి కలగాలనే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే నా హృదయము పూర్ణంగా ఉండి ఆయన మహిమకు కీర్తి కలిగినట్లుగా చేయాలని కదా. నిజంగా తండ్రి, ఈ వారంలో ఇటువంటి కీర్తి, ఘనత, మహిమ నీకు చెందనివ్వకుండా, నీకు ఇవ్వలేక, నేను స్తుతించలేక, నేను గణపరచలేక, కొనియాడలేక, కీర్తించలేక, నా భౌతిక అవసరాలను బట్టి అడిగాను. నేను కీర్తించలేదు, ఎక్కువగా ప్రార్థన చేశాను, అడుక్కున్నాను. పూర్ణ హృదయం కలిగి ఉండాలని, పూర్ణాత్మతో దేవుని సేవించాలి. ఇప్పుడు హృదయం గురించే మాట్లాడినా కదా. 2 నిమిషాలు ఆత్మ గురించి, 2 నిమిషాలు. పూర్ణ హృదయము, సంపూర్ణ ఆత్మ. 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం. హృదయము చూసాం, ఇప్పుడు ఆత్మ. 14వ వచనం, 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదు వారందరూ దేవుని కుమారులై ఎందరు. కుమారులు, కుమార్తెలు ఇద్దరు వస్తారు. దేవుని ఆత్మచేత మనము నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడు యెహోవాను ప్రేమించాలి. పూర్ణ హృదయం చూసుకున్నాం, పూర్ణ ఆత్మ కూడా కావాలి. ఎక్కువ వివరించాం దీని గురించి, ఒకే ఒక మాట. పూర్ణ ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మతో మనము నింపబడుచున్నామా ప్రతిరోజు? ఇది కూడా ధ్యానించుకోవాలి మన హృదయములు. ఆయన ఆత్మచేత ఎలాగ నడిపించాలి కదా, అడగాల. ప్రభా, నీ ఆత్మచేత నన్ను నడిపించు, నీ ఆత్మచేత నడిపించు. పైన కొన్ని భాగాలు ఉన్నాయి, చదువుదాం. 8వ అధ్యాయం పైన 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరంలో
పాపమునకు శిక్ష విధించాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంటారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఇక్కడ రెండు మనసులు ఉన్నాయి. శరీరానుసారమైన మనస్సు హృదయం, రెండు ఒకటే. హృదయం మనస్సు మానవుని యొక్క తలంపులతో ఉన్నది మనస్సు. మరి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, శరీరానుసారంగా నడుచుకుంటున్నామా? శరీరానుసారంగా నడుచుకుని వారి యొక్క జీవం మరణించుట అనగా ఆత్మీయంగా మరణించుట. ఇది ఆత్మానుసారంగా నడుచుకుంటే జీవమును సమాధానమునైనది. యేసునామమున పిల్లలు ఈనాడు ఆరాధన చేస్తూ బలలో పాలు పొందుతూ ఉంటున్నారు, కానీ సమాధానము లేదు, జీవము కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. ఇంకొద్దు మీకు, ఎందుకంటే ఎక్కువైపోతుంది. సరే, అందుకే మీకు సింపుల్గా చెప్తాను. సుదీర్ఘంగా లోతుగా చెప్తే మీకు కొంత అర్థం కాకపోవచ్చు. తర్వాత ఏందబ్బా ఇదల్లా. సరే, ఇక్కడ రెండు భాగాలు. శరీరానుసారంగా మనం ప్రవర్తించకూడదంట, ఆత్మానుసారంగా ప్రవర్తించాలంట. శరీర విషయమై మనస్సుంతురు. ఏంది శరీరమై మనస్సుంతురు? ఏం తిందాము, తినాలా, నిద్రపోవాలా, వాక్యంలే కదా, వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా మనం పడుకోకూడదు. అలాగని ఏదో కొంత గొప్ప ప్రభువును అనుకోవాలా, పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు వాక్యాలు చదువుకోవాలి, దేవుడా తండ్రి అని విశ్రాంతి తీసుకోవాలి. ఇది ఆత్మానుసారంగా నడిపింపు. దేవుణ్ణి అడగాల, దేవా నాకు మీ ఆత్మచేత నన్ను నడిపించండి, ఎలాగ నడిపించాలి, ఎలాగ నడుచుకోవాలి నాకు తెలియదు. 12వ వచనం. కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడం మనం శరీరంలో రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించేలా చావలసిన వారెందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించేదరు. ఇది ఒక్కటి చెప్తారండి, ఆత్మ గురించి రెండో మాట. ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించేదరు. చంపాలంట. ఈ వాక్యం గురించి ఒక ఆయన చెప్తాడు, నేను విన్నాను ఎప్పుడో చారేళ్ళే. మరి ఈ శరీర క్రియలు నెరవేర్చకూడదు, ఆత్మచేత శరీరాన్ని మరి నలగొట్టుకోవాలని పౌలు అంటాడు. చూద్దాం అది ఎక్కడ ఉందో. కొరింథీయులకు రాసిన పత్రిక. నేను ఇతరులకు చెప్పిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టునైపోదును అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటే అంటాడు. ఇది ఇక్కడ 1 కొరింథీ 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయం, పేజీ నెంబర్ 152, 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవాలని వాక్యం వింటున్నాడంట ఒక యేసు నమ్మిన విశ్వాసి. శరీరాన్ని ఎలా నలగొట్టుకోవాలా? ఆత్మ చేత శరీరాన్ని మీరు నలగొట్టుకోవాలని ఉంది. ఇక్కడేం రాయబడుతూ వచ్చింది? భ్రష్టునైపోదునేమని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకున్నాను. శరీరాన్ని ఎలా నలగొట్టుకోవాలని ఇంటికి పోయి ఒకడు ఏం చేసిందంటే సూతి తీసుకొని ఏళ్ళు పెట్టి కొట్టుకున్నాడంట. అబ్బా అంటే అక్షరానుసారంగా అర్థమవుతుంది నాకు. ఏమని? నా శరీరం నలగొట్టుకుంటుంది. పత్తి గింజల కూటం తీసుకొని కొట్టుకున్నాడంట ఒకడు. అబ్బా అని. అది కాదు, అందుకే అక్కడికే రాండి. రోమా పత్రిక 8వ అధ్యాయం ఎలాగ నలగొట్టుకోవాలో ఇక్కడ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8. ఆత్మచేత శరీరాన్ని ఏం చేయాలో నలగొట్టుకోవాలి. ఆత్మచేత నలగొట్టుకోవాలా మీకు వివరిస్తాం. 13వ వచనంలో ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించరు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఎట్లా చెప్పాలంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ చేత. ఇప్పుడు ఒక పని చెడ్డది చేయకూడదు,
చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఆత్మ, పరిశుద్ధాత్మ బోధిస్తున్న లోపల. చెడు వినకూడదు, సినిమా పాటలు వినకూడదు. అంటే లోపల జరిగే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను బట్టి ఈ శరీరం అనేది వినకుండా ఉండడమే నల్లగొట్టుకొనుట. అర్థమవుతుంది కదా? పరిశుద్ధాత్మ లోపల ఏదైతే నువ్వు వినకూడదు, చూడకూడదు అంటున్నదో, ఇప్పుడు చూడకూడదయా, నువ్వు మాట్లాడకూడదయ్యా, నువ్వు యేసు పిల్లోని బిడ్డవా అని చెప్పి లోపల పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంటే చూడకుండా, మాట్లాడకుండా, అంటే కళ్ళు మూసుకొనుంటే ఇప్పుడు శరీరం ఏంది? నల్లగొట్టుకొనుట. అంటే ఆత్మ చెప్పుడు ద్వారా చూడకుండా, వినకుండా చేస్తాం. దీన్నే నల్లగొట్టుకొనుట. ఆత్మ చేత శరీరాన్ని లోపరుచుకొనుట. చాలండి, ఎందుకంటే మరి ఇంకా ఎక్కువైతే మీకు జీర్ణించుకోలేము, చాలా కష్టము. సరే, అందుకే దావీదు కీర్తన 9వ అధ్యాయంలో నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమిస్తాను. నిజముగా తండ్రి, పూర్ణ ఆత్మ నాకు దయచేయి, పూర్ణ హృదయం నాకు దయచేయి, సంపూర్ణ ఆత్మ నాకు దయచేయి. మీ ఆత్మ చేత నన్ను నడిపించి ఎలాగ నడుచుకోవాలో ప్రతిదినం ప్రార్థనలో నేను అడుగుతూ, దేవా అటువంటి ఆత్మ కలిగిన వాడనే, కలిగిన దాననై నిన్ను కీర్తించే వారిగా నన్ను చేయి. ఈ వారంలో నాకు తెలియదు ప్రభా ఈ మాటలు. ఒకవేళ తెలిసినా నేను నా హృదయ స్థితి తెలియక ఎవరు గ్రహింపగలరు కదా? 17:9 హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవరు? నేను కూడా గ్రహింపలేని స్థితిలో ఉండి అర్ధ హృదయంతో నిన్ను కీర్తించి తిని, అర్ధ హృదయంతో నిన్ను మయంపరిచి తిని, అది నీకు ఇష్టమైనది కాదు. కాబట్టి పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించుట, పూర్ణ ఆత్మతో నిన్ను సేవించుట, ఈ దినం నుండి అలాగ నన్ను సిద్ధపరచు. నా పిల్లలను, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అలాగుంటారు. దేవుని యొక్క సంఘం కూడా అలాగుంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించినాక దయచేసి అందరూ మోకరించండి, అలా ప్రార్థన చేసుకున్నాండి. ఒకవేళ మీకు ఇంత ఆత్మ, హృదయం ఇవన్నీ అర్థం కాకపోయినా, దేవా నేను పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించాలి ప్రభా, అటువంటి నాకు పూర్ణ మనసు ఇవ్వు ప్రభా, పూర్ణ మనసుతో నింపు ప్రభా, నేను పూర్ణాత్మతో నింపు ప్రభా, నాలో ఉన్న స్థితిని మీరు చూసే దేవుడు, నన్ను పరిశుద్ధంగా, పవిత్రంగా తీర్చిదిద్దు ప్రభువా. తెలిసి తెలియని మరి అంధకార శక్తులు నన్ను చుట్టుకున్నప్పుడు తప్పిపోయిన నా పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని, ఒక పురికొల్పు మాటలు, మరి ప్రేమతో చెప్తున్న మాటలు, అవి నా కొరకైనా స్వీకరించి అలా ప్రార్థనలో దేవుని అడుగుతూ ఉండండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదల స్తోత్రములు, కొన్ని మాటలు దేవా బల్లా వర్తమానంలో మాకు ఇచ్చారు. నాకు, మాకు సంఘానికి పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, ఈ రెండు కలిగి పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను మీ దేవుడు యెహోవాను ప్రేమించాలి అంటున్నాను. దేవా ఈ మాటను దీవించండి. నిజంగా నా జీవితంలో, మా జీవితంలో మేము అలాగా ఉండకూడదని ప్రేమతో మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ముందుకు సాగి వెళ్ళాలని ఈ చిన్న మందిరంలో ఆత్మీయ జీవితంలో మేము నడుచుకోవాలనేది దేవుని యొక్క ఇష్టమై ఉంటున్నది, చిత్తమై ఉంటున్నది. కనుక మమ్మల్ని దీవించును, సహాయించు, కనుకరించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడివేస్తున్నాను తండ్రి. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం, దీన్ని చేయడం అని చెప్పాను. అలా ప్రార్థన చేసుకున్న వారు మీ కుడి చేతిని పైకి చూపించండి. దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది, చిన్న ముక్క మాత్రం తీసుకోండి.
అలాగే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, మరి మీరు ఈ రొట్టెను తిని పాత్రను తాకున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కనుక రొట్టెలో పాలు పొందిన వారు యేసుక్రీస్తు రక్తంలో గుర్తుగా ఉంటున్న ఈ ద్రాక్షారసంలో పాలు పొందుటకు మీ కుడి చేతిని పైకి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది, చిన్న చుక్క మాత్రం తీసుకోండి. దయచేసి అందరూ అలాగనే ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమే తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రశస్త నామము ఈ దినం ఉదయకాలం మిమ్మల్ని కీర్తించటం, గణపరచటం, హెచ్చించటం, పూజించటం, కొనియాడకు, శ్లాఘించటం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మా అంతరంగ జీవితం తెలిసిన దేవుడు, పరిశీలన చేసే దేవుడు దేవా, మమ్మల్ని సరిచేయటకు, సరిదిద్దుటకు ప్రోత్సాహకరమైన మాటలు, దేవుని సేవించాలని, దేవుని ప్రేమించాలని పురికొల్పు మాటలు మాకు ఇచ్చారు నాయన. అందుబాటు స్తోత్రములు. సంఘమును దేవా, మరి నన్ను మమ్మల్ని అనగా పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ముందుకు తీసుకెళ్ళడానికి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఈ మాటలు మాకు సంఘానికి ఇచ్చాను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు దేవా. మరి దావీదు కుటుంబము జ్ఞాపకం చేసుకును, యేసురత్నమును జ్ఞాపకం చేసుకును, నయోమిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం. యేసురత్నం చేస్తున్న దేవ వ్యాపారాన్ని దీవించండి దేవా, సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నయోమికి గర్భఫలం దయచేయము. ప్రస్తుతం ఊరు వెళ్ళింది ప్రభా, మరి మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే నడిపిరాజు పిల్లలు మా మధ్య ఉంటున్నారు. నడిపిరాజు వారి కుటుంబాన్ని దీవించండి. న్యాన్సీ, అజర్య, విక్కీని పిల్లలను జ్ఞాపకం చేసుకొని చిన్నాడే వారు రక్షింపడి దేవునింటిలో వాడబడిన కృపానుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మార్తమ్మ మదిలేటిని జ్ఞాపకం చేసుకొని మదిలేటికి ఇచ్చిన జాబును బట్టి స్తోత్రములు దేవ. మరి రక్షణ మారుమనసు దయచేయండి. బ్యాప్టిజం సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి మయూరుని, చరణ్ను దేవా, దినేష్ను జ్ఞాపకం చేసుకుని దినేష్ విషయంలో చేసిన మేలు బట్టి వందనాలు. చక్కగా స్కూల్కి వెళ్ళటకు మనసు పుట్టించారు, అందుబట్టి వందనాలు. మా ప్రార్థన అంగీకరించారు, చేసిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. చరణ్ విషయం కూడా దయ చూపించండి. ర్యాంకుకు సంబంధించిన కాలేజ్ ఏదో ఎక్కడో తెలియదు, మీ చిత్తంలో ఉన్న కాలేజీని మీరు దేవా ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మయూరు కూడా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దేవా ఉంటున్నాయి, ఆ విషయంలో సహాయం చేస్తుండీ, మంచి జ్ఞానంతో నింపండి దేవ. ఆత్మీయంగా ముందుకు సాగబెట్టి కృపానుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చిన్నరాజుకు రక్షణ ఇచ్చారు, బాప్తిస్మం వరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగనే దేవ, మరి రేణుక సిస్టర్ను, మరి దేవ చరణ్ను జ్ఞాపకం చేసుకొను. చరణ్ జ్వరంతో ఉంటున్నాడు దేవా, స్వస్థపరచండి. తలనొప్పితో ఉంటున్నాడు, స్వస్థపరచండి. మీ దయగాల హస్తాలతో తాకండి, ముట్టండి. పేతురత్వ జ్వరంతో ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మీరు ముట్టారు, ఆమె జ్వరం బాగైంది, లేచి పరిచర్య చేసింది. ఇలాగా దేవా, కుంటివారిని, గుడ్డివారిని, ఊచు చేతులు గల వారిని, చాంద్రప్రోగులను, అనేక రోగములతో ఉన్న